మాట కోసం, తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలేసిన శ్రీరాముడు ఎక్కడ? భార్యని పిల్లల్ని కూడా తాకట్టు పెట్టి బ్యాంకు తొంగతనం చేసిన నువ్వెక్కడ? కాదా? మీ భార్య మీ పిల్లలు సిబిఐ ఛార్జ్షీట్లో లేరా? 3,700 కోట్ల రూపాయలు దోచుకున్న దాంట్లో ఎక్యూజ్డ్లు కారా నీ భార్య నీ పిల్లలు? వాళ్ళని కూడా డైరెక్టర్లుగా పెట్టి నువ్వు డబ్బులు తీసుకోలేదా? నీ మీద బ్యాంకులు కేసులు పెట్టలేదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పు. నీ డాక్యుమెంట్ల చిట్టా అంతా మా దగ్గర ఉంది. ఇంతకుముందే నేను చదివి వినిపించా రాష్ట్ర ప్రజలకి. ఈరోజు నేను రఘురామకృష్ణంరాజుకి చివరిసారిగా అల్టిమేటం అనండి, వార్నింగ్ అనండి చెప్తున్నా. రేపు 28వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభలో నీ అంతం ఆరంభం అవుతుందని గుర్తుపెట్టుకో రఘురామకృష్ణంరాజు. నేను ఈరోజు వరకు కూడా పరుష పదజాలం నీ మీద వాడలా. ఎందుకు? మనం కూడా గౌరవప్రదంగా ఉండాలి. మనం కూడా మాట్లాడేటప్పుడు ఒక ప్రతినిధిగా మాట్లాడాలి. మనం కూడా టెంపర్ లూజ్ అవ్వకుండా మాట్లాడాలి అని ఎన్నో సందర్భాల్లో నేను కూడా ఆలోచించి మాట్లాడా. కానీ ఈరోజు విచ్చలవిడిగా నీవు మాట్లాడినటువంటి మాటలు కొన్ని కోట్ల మంది హృదయాలను గాయపరిచినాయి. నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు కొన్ని లక్షల మంది ఉద్యోగస్తుల్ని డిఫెన్స్లోకి నెడుతున్నాయి. ఈరోజు నువ్వు వేసినటువంటి బాట, నువ్వు మాట్లాడేటువంటి మాట బైబిల్ పట్టుకోవటానికి భయపడే పరిస్థితులు తీసుకొచ్చే అని నువ్వు సంబరపడుతున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో, నీ పొలిటికల్ కెరియర్, నీ జీవితంలో అశాంతి మొదలైంది. నీ పొలిటికల్ కెరియర్ పతనావస్థకు చేరింది. నువ్వు ఎవరితో పెట్టుకున్నావో వాళ్ళతోనే పెట్టుకున్నావు. దళితులతో పెట్టుకున్నావు, క్రైస్తవులతో పెట్టుకున్నావు. ఖచ్చితంగా నీ పతనం, నీ రాజకీయ పతనం, నీ ఆర్థిక పతనం స్టార్ట్ అయిందని మాత్రం గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మొన్న సుప్రీంకోర్టులో స్టే వచ్చిన రోజునే నీ పతనం మొదలైంది. నువ్వు అనుకుంటున్నావు నేను సుప్రీంకోర్టులో కేసు గెలిచేస్తాను, ₹1 కోటి ఖర్చు పెట్టేశాను, పెద్ద పెద్ద లాయర్లను పెడతాను, హైకోర్టులో పెద్ద పెద్ద లాయర్ని పెడతానని. చూసుకుందాం. నీకు పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులందరూ చేత హైకోర్టులో సుప్రీంకోర్టులో గుంజుళ్ళు తీయించకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామా మనం పర్మిషను? ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ఫేస్ చేసి, కోర్టు ధిక్కరణ ఫేస్ చేసి ఇబ్బందులు పడతామని కలెక్టర్, కమిషనర్ అనుకోకపోతే, దగ్గర ఉండి తహసీల్దార్ ఒక ముస్లిం అయి ఉండి రఘురామకృష్ణంరాజు కోస్త డబ్బులు ఒక సూట్ కేసు ఇవ్వగానే 300-400 మంది పోలీసులను పెట్టి మధ్యరాత్రులు గొంతెనమ్మగుండని డెమాలిష్ చేస్తారా? అంటే అధికారులు మీకు చెబితే, మీ 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 ఎమ్మెల్యేను మీ డిప్యూటీ స్పీకర్ చెప్తే మీకు ఎంతైనా అధికారులు చట్టాలను ఉల్లంఘించేస్తారా? ఇక మిగతా వాళ్ళ అభిమానం, మిగతా వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ మీకు అవసరంలే. మిగతా కులాల యొక్క చట్టం, మిగతా కులాల యొక్క సెంటిమెంట్ మీకు అవసరంలా. చట్టం ఏం చెప్తుంది? ప్రభుత్వ స్థలంలో దాంట్లో పర్మిషన్ ఇవ్వచ్చా లేదా అనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నేను కలెక్టర్ని చెప్తాను, నీ సర్వీస్ అంతా నేను వెంటాడుతూనే ఉంటా. ఐఎమ్ టెలింగ్ యూ టు కలెక్టర్, నువ్వు ఎక్కడున్నా కలెక్టర్ని నేను ఈ ప్రెస్ మీట్ సాక్షిగా వార్నింగ్ ఇస్తున్నా. మీరు మహిళ అయినప్పటికీ కూడా నేను ఇంత సీరియస్గా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా. మీరు ఎక్కడున్నా మీ సర్వీస్ మొత్తం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాడు జడా శ్రావణ్ కుమార్, గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి ఎన్ఓసి, మీరు లంచం తీసుకొని రఘురామకృష్ణంరాజుకి చేసిన హెల్ప్, మీరు ప్రభుత్వానికి, ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆకువీడులో చేసినటువంటి దుర్మార్గం. అరే, చొక్కా ప్యాంటు వేసుకున్న మగపిల్లవాడిని ఇంట్లో లేకుండా తీసుకెళ్లి స్టేషన్లో పడేశారండి. బెంగళూరులో చదువుకుంటున్నటువంటి ఐఏఎస్ కోచింగ్లో ఉన్నటువంటి పిల్లల మీద కూడా కేసులు పెట్టి ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నం. నేను ఇంతకుముందు గత ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజు పాప నిజంగానే కొట్టారేమో అనుకున్నా. నేను ఇట్లాంటి దుర్మార్గాలు చూసిన తర్వాత నువ్వు ఎంతటికైనా ఘనాపాటివే. నాకు అనిపిస్తుంది ఆ రోజు ఆకివీడులో గొడవ జరగకపోయినా ఒక గొడవ జరిగినట్టు ఒక నాటకం ఆడి ఒక వ్యక్తికి జరిగినటువంటి చిన్న గాయాన్ని పెద్దది చేసి మీడియాలో ప్రొజెక్షన్లు పెట్టేసేసి జూమ్ చేసేసేసి 58 మంది అరెస్టుకు కారణమైన అత్యంత దుర్మార్గుడివి. చదువుకుంటున్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్ పెట్టి
ఇంటికి ఒక పోలీసుని పెట్టి ఆ పేటని రణరంగంగా మార్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గుడివి. నీకు అసలు ఒక్క నిమిషమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో కూర్చున్న అర్హత ఉందా? చూద్దాం. చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం, అడ్డదారిలో నువ్వు వస్తున్నావు, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి నువ్వు వస్తున్నావు. నువ్వు నిజంగా కోరుకున్న యుద్ధం ఎవరిలో గెలుస్తారో, ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూసుకుందాం. నీ పొలిటికల్ కెరియర్ని అంతం చేయకపోతే, నువ్వు చూపిస్తున్నటువంటి మార్గంలో నువ్వే పడకపోతే, నువ్వు తవ్వుకున్న గొయ్యిలో నువ్వే పడకపోతే ఈ రాష్ట్రంలో 1,10,00,000 మంది దళితులు, క్రైస్తవులు నిన్ను అంతమొందించేంత వరకు నిద్రపోరు. నేను నా సోదరుల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్ అందరూ కూడా సమానంగా సంతోషంగా ఉండేటువంటి వ్యవస్థలో నీలాంటి దుర్మార్గుడు వచ్చి ఈరోజు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇంతవరకు ఎవరికి ఎలాంటి సమస్య లేదు. సో ఈరోజు దళితుల మీద, క్రైస్తవుల మీద దాడులు చేస్తూ మీరు చేస్తున్నటువంటి పోరాటం ఒకరోజు మీ ప్రభుత్వాన్నే తినేస్తుంది. మీ ప్రభుత్వాన్ని ముచ్చమటలు పోయించి మీ ప్రభుత్వం పతనం అవటానికి కారణం నువ్వే అవుతున్నావు. రేపు 28వ తారీఖున ఏలూరులో జరిగే బహిరంగ సభతో నీ కళ్ళు బయర్లు గమ్ముతాయి. చూసుకో రఘురామకృష్ణంరాజు. నీలాగా మరి ఇంకా ఏ యూట్యూబర్ కూడా ఏమండి మిగతా నేను అవి టచ్ చేస్తున్నానని దయచేసి అనుకోవద్దు. మీడియా సోదరులకు కూడా ప్రతి యూట్యూబర్కి మ్యాక్సిమం ఈ ఈ ఈ క్రైస్తవత్వాన్ని సర్కాస్టిజంగా చూపించేటువంటి యూట్యూబర్లకు కూడా చెప్తున్నాను నేను. ఒక పర్పస్ఫుల్గా మీరు రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులు ఒక ఆర్గనైజ్డ్గా తయారైతే ఎంతమంది స్వామీజీలు స్కాములు చేయటం లేదండి? ఎంతమంది స్వామీజీలు అమ్మాయిల్ని రేప్ చేయటంలా? ఎంతమంది స్వామీజీలు భక్తుల్ని మోసం చేయటంలా? అవన్నీ ప్రపంచానికి చూపిస్తున్నారా? ప్రపంచానికి చూపిస్తున్నారా అంట. ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం లాగా. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ఛానల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్డ్ ఇట్. కానీ మీరు చేస్తున్నటువంటి ఒక మతాన్ని సర్కాస్టిక్గా, ఒక మతం ఇన్ని కోట్ల మంది దాన్ని ఆచరిస్తున్నప్పుడు 1-2 ఉంటాయి. వాడెవడో ఒక పనికి మాలినవాడు అభినయ్ దర్శన్ ఒక చిన్న డ్రామా ఆడితే దాన్ని మీడియా మొత్తం ప్రొజెక్షన్ చేసేసి దిస్ ఈజ్ హౌ ది క్రిస్టియన్ పీపుల్ విల్ బిహేవ్ అని చెప్పేటటువంటి విధానం నేను కరెక్టా అని అడుగుతున్నాను. అంటే ఎలా మీరు ఒక మతాన్ని, నేను ఈ సదర్మ అతిశయోక్తి కూడా నేను ఒకటి మెన్షన్ చేస్తున్నాను. హోమ్ మినిస్టర్ అనిత బైబిల్ లేకుండా బయటికి వెళ్ళను. నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, కారులో బైబిల్ ఉంటుంది, తల కింద బైబిల్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడుందమ్మా బైబిలు? ఇప్పుడుందా బైబిల్? ఉందా ఇప్పుడు? ఎక్కడ పెట్టావు? అటక మీద పెట్టింది. తీసుకెళ్ళి అటక మీద పెట్టింది బైబిలు. మళ్ళీ ఎవరికన్నా కనపడకుండా అటకని డోరేసి దాని మీద గోతామేసి, బియ్యం గోతామేసి, దాన్ని చక్కగా తాళాలేసి మొత్తం దాపెట్టింది. ఎందుకు దాపెట్టావు? హోమ్ మినిస్టర్ పదవి పోద్దని. ఇప్పుడు మనం హిందూ ముసుకేసుకోవాలి. ఏమా అంత తప్ప? బైబిల్ చదవటం తప్ప? చర్చికి వెళ్ళటం తప్ప? ఓహో రఘురామకృష్ణంరాజు యూట్యూబర్లందరూ నిన్ను టార్గెట్ చేస్తారని భయం. మరి అంత భయం అయితే ఓట్లు